అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజు మరింత లోతైన సమాచారం కోసం, అలాగే ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇన్సైట్స్, ఇంటర్నల్ అంశాల కోసం, అలాగే ఆసక్తికరమైన విశ్లేషణలు, అలాగే ఆ నియోజకవర్గ కంప్లీట్ హిస్టరీ, కొన్ని ఫ్యాక్ట్ చెక్. ఇప్పుడు ఫేక్ వార్తలు చాలా పుట్టుకొస్తాయి, దానిలో ఫ్యాక్ట్ చెక్, ఇవన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకురావడానికి, అలాగే ఒక కొత్త తరహా కంటెంట్ అందించడానికి ఏపీ 175 అనే మొబైల్ యాప్ మనం తీసుకొస్తున్నాము. అది నేను నిన్న చెప్పాను, కొంతమందికి హెల్ప్ చేయమని అడిగాను, హెల్ప్ చేశారు. అయితే ఇక్కడ నేను దీనిలో ఓపెన్గా చెప్తున్నది ఏంటంటే, పూర్తిగా మన ఛానల్ నుంచి రెవెన్యూ నుంచి పెట్టుకోవడానికి అది కొంచెం హై లెవెల్. ఎందుకు హై బడ్జెట్? మొబైల్ యాప్ క్రియేట్ చేయడానికి ₹1,00,000 చాలు, లేదా 1,50,000 చాలు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కలిపితే 1,50,000లో అయిపోద్ది. కొంచెం క్వాలిటీ, మంచి యాక్సెస్, అది స్పీడ్ ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, కొంచెం డిజైన్ యూనిక్గా ఉండాలంటే ఇంకో 1,00,000 ఎక్కువ, 3లో అయిపోద్ది. కానీ ఇక్కడ మనం దాన్ని రిటర్న్స్ ఉండవు అనమాట. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మెయింటైన్ చేయడానికి, దానికి ఎంతో కొంత మళ్ళీ రెవెన్యూ రిటర్న్స్ వచ్చే వరకు దాన్ని అలా నెమ్మదిగా తీసుకువెళ్ళడానికి, అలాగే గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ రావడానికి, మనం టీం తీసుకొని వాళ్ళకి అత్యవసర సమయాల్లో ఏదైనా హెల్ప్ చేయడానికి, ఇలా ఉండడానికి కొంత అమౌంట్ పట్టుకోవాలి. కాబట్టి నేను అడిగాను. ఇది నేను అడిగే సందర్భంలో యాక్చువల్లీ నాకున్నదే, నేను ఒక 5-6 వరకు నా ఓన్ ఫండింగ్ పెట్టుకోగలను, ఆ కెపాసిటీ నాకుంది. అది పెట్టుకోగా ఇంకా మిగిలింది ఏ లీడర్నో ఏ పార్టీని అడిగితే ఇస్తారు. మనకి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, ఇన్ని వ్యూస్ వస్తున్నప్పుడు ఆల్రెడీ కొన్ని పొలిటికల్ పార్టీలు మనకు ఆఫర్ చేస్తాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ రేపు పొద్దున్న నేను వార్తలు ఏం రాయగలను? వాళ్ళ మీద మనం ఎలా ఫైట్ చేయగలం? వాళ్ళు చేసే తప్పులను మనం ఎలా ఎత్తి చూపగలం? అమ్ముడుపోయినట్టే కదా, ఆత్మాభిమానం తాకట్టు పెట్టినట్టే కదా. సో ఆ పరిస్థితి ఉండకూడదనే నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైతే ఆ సత్తా ఉందో, ఎవరైతే మనకి హెల్ప్ చేయాలను, కొంతమందికి ఉంటుంది హెల్ప్ చేస్తే బాగుంటుందని, అటువంటి వాళ్ళు నేను అడిగా. సో వీలైతే చేయండి, వీలైతే ఖచ్చితంగా. ఎందుకంటే చూస్తున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు భయం ఉంటుంది, వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం భవిష్యత్తులో కూడా. ఇదే ఇప్పుడున్న జవాబుదారీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఉండాలి అంటే మీలాంటి వాళ్ళ దగ్గర కొంత హెల్ప్గా తీసుకొని దాంతో నేను రన్ చేస్తే, రేపు పొద్దున్న ఏదైనా తప్పుడు వార్త రాయాలన్నా, ఎక్కడైనా నేను తప్పు చేసినా సరే అణువణువు నాకు గుర్తు వస్తుంది మైండ్లో. ఇప్పుడు నేను ఛానల్ ఇది కొన్నాను, మీరు ఇచ్చిందే, కెమెరా కొన్నాను, సబ్స్క్రైబర్స్ ఇచ్చిందే, నా ఓన్ ఫండింగ్, నా సొంత డబ్బులు. ఏ లీడర్ ఎవరి దగ్గర నేను ఇప్పటివరకు చేయి చాపలేదు. ధైర్యంగా ఉన్నానంటే కారణం ఏంటి? ఏ నాయకుడికి కూడా నేను ఇంత బోల్డ్గా నాయకుల మీద మాట్లాడుతున్నాను, అధికార పార్టీల మీద ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నానంటే కారణం ఏంటి? వాళ్ళకి నేను అమ్ముడుపోను, అదే రీజన్. ఈ స్క్రీన్ కొనడానికి నా సబ్స్క్రైబర్సే కారణం, కెమెరా కొనడానికి సబ్స్క్రైబర్సే కారణం, నేను ఇప్పుడు ఇలా రన్ చేస్తున్నానంటే సబ్స్క్రైబర్సే కారణం. సో భవిష్యత్తులో నేను ఎదగాలన్నా, మనకు మరింత కంటెంట్ కావాలన్నా, విస్తృతం దీన్ని ఎక్స్పెండ్ చేయాలన్నా, నేను సబ్స్క్రైబర్స్ ద్వారా ఎవరైతే చేయగలరో వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను, అందరినీ నేను అడగను. ఇప్పుడు కొంతమంది నాకు నిన్న మెసేజ్ పెట్టారు, అన్న నేను షాప్లో పనిచేస్తాను, మినిమం అమౌంట్ ఇవ్వగలను అని. తమ్ముడు అటువంటి వద్దు, చేయాల్సిన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు, అవసరమైతే నేనే తిరిగిస్తాను నీకు ఎంతైనా అనేటట్టు చెప్తున్నా. సో అది నేను అడుగుతున్నది, అంతే తప్ప దీనిలో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. అడుగడుగునా గుర్తు వస్తుంది నాకు. సరే, అర్థమైన వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్ మీకు తెలిసే ఉంటుంది, నిన్న కమ్యూనిటీలో పెట్టాను. దీని మీద ఇంకా డిస్కస్ చేయాలి, ఏమైనా ఓపెన్గా మాట్లాడాలి. డిపిఆర్ అది రెడీ అవుతుంది, డీటెయిల్డ్గా ఒక డిపిఆర్ రెడీ చేపిస్తున్నా. 7207071231 ఇది మన ఛానల్ వాట్సాప్ నెంబరు. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, ఇంకా డీటెయిల్డ్గా ఏమైనా మాట్లాడాలి, ఏం కావాలి ఏంటని అనిపిస్తే. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం, సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు. మోయలేనంత భారం ఉన్న కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం, ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా కుప్పం వెళ్ళి అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్ని మంచి శకునాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని, తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది, జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది, డబ్బులు లేవు కదా, మీరు ఎలా అభివృద్ధి చేస్తారని కొందరు అంటున్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా, నాకు మనోసంకల్పం, మనోధైర్యం ఉన్నాయి. కష్టాలు ఉన్నాయని పారిపోయేవాడిని కాదు. ప్రజల భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతా, ఎంత భారమైనా మోస్తా. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానని మాటిస్తున్నా అని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. సో నిన్న కుప్పంలో బహిరంగ సభ బాగానే జరిగింది. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేయాలి, అది మస్ట్ ఇమీడియట్గా చేయాలి. అలాగే వాళ్ళు మామూలుగా పెట్టారు ఆ ఫోటోలు, పొలాల్లో ఎక్కడ చూసినా సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటో పెట్టుకున్నారు. ఇప్పుడు అది తీస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు. సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటో తీయాలి, అట్లీస్ట్ ఆయన ఫోటో చెక్కించాలన్నా సరే ఎక్స్ట్రా ఖర్చు. ఎక్కడికక్కడ ఆయన ఫోటోలు వైసీపీ రంగులు వేసారు. ఈ చెత్తనంతా ఏరి బుట్టలో వేసేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. మరి ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం చూడాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నిటి మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. వాళ్ళ పార్టీ సింబళ్ళు, పార్టీ రంగులు ఫోటోలు వేసుకున్నారు. ఆ చెత్తను కూడా ఏర్పరేయాలి. దేశంలో ఎక్కడా లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద, క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద ఫోటోలు వేసుకోవడం. ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ వెళ్తుంటే లైసెన్స్ రావట్లా. నేను ఎప్పుడు 2020లో తీసుకున్నా కార్ డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పటికీ రాలేదు, నాకు కార్డు రాలా, ఆర్సీ రాలేదు, రిజిస్ట్రేషన్ కార్డు ఇంకా రాలేదు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ చూపించుకుంటున్నాం. సో అవన్నీ తప్పులు సరిచేయాలి. మొత్తానికి పట్టాదారు పాస్ పుస్తక రాజముద్రతో ఇస్తామన్నది మంచిదే. తర్వాత ఎన్డీఏతో ఇండియా ఢీ, స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్. 48 ఏళ్ల తర్వాత పోటీ. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం ప్రకాష్ బిర్లా మళ్ళీ నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరపున కేరళలోని మావిడెక్కర నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేష్ పోటీకి దిగారనమాట. బాగుంది. దీనిలో ఆనవాయితీ ఏంటంటే, సాంప్రదాయం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్షాలకు ఇచ్చేయాలి. కానీ ప్రతిపక్షాలకు ఇవ్వట్లేదు డిప్యూటీ స్పీకర్. బీజేపీ వాళ్ళు ఇవ్వట్లా. గత 2 పర్యాయాలు ఇవ్వాల. గత 2 పర్యాయాలు ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కి దక్కలేదు కాబట్టి వాళ్ళు పట్టుపట్టలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది కాబట్టి పట్టుపడుతున్నారు. తర్వాత మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఆ హోదా ఇవ్వాలంటే 10% ఉండాలని, సీట్లు ఉండాలని చట్టంలో లేదు. పార్లమెంటులో ఉమ్మడి రాష్ట్రంలోనూ దీన్ని పాటించలేదు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైకాపా అధ్యక్షుడు జగన్ లేఖ. ఇక్కడ చట్టంలో 10% సీట్లు ఉండాలని లేదు అన్నప్పుడు, గత అసెంబ్లీలో 23 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని ఉద్దేశించి, మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలంటే నేను చిటికేస్తే డోర్లు ఓపెన్ చేస్తే మీ ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, సో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని అన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆయనేగా రూల్స్ మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు రూల్స్ లేవంటారేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, అధికారం కోల్పోయిన తర్వాత ఒకలా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇద్దరు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అధికారం కోల్పోయినప్పుడు కొన్ని రూల్స్ చెప్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్? ఆయన మాటను ఆయనే ఖండిస్తున్నారు, ఆయనకు విరుద్ధమైన ప్రకటనలు ఇస్తున్నారు. చంద్రబాబు గారిని అంటారు వీళ్ళు 2 నాలుకలు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2 నాలుకలు ఉన్నాయనుకోవాలా, 2 తలకాయలు ఉన్నాయనుకోవాలా, ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఇక తెచ్చిన పెట్టుబడులన్నీ, నంజుకున్న భూములన్నీ, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపైన ప్రభుత్వం దృష్టి. జగన్ జమానాపై తయారవుతున్న నివేదిక జూలై 4న ప్రజల ముందుకు. రాష్ట్ర పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం జూలై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోల ద్వారా చేసిన భూ కేటాయింపులు, పెట్టుబడులు, ఇతర వివరాలతో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఎంతగా విధ్వంసం చేసిందో, దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, పెట్టుబడుల ఆకర్షణ కోసం అప్పట్లో నిర్వహించిన సదస్సుల ద్వారా సాధించిన ప్రయోజనాలేంటో ప్రభుత్వానికి వివరించేలా సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారంట. అన్నీ వస్తాయి. అప్పులు ఎలా చేశారో వస్తాయి, విద్యుత్ కాంట్రాక్ట్లు ఏంటో వస్తాయి, భూ కేటాయింపులు ఏంటో వస్తాయి. అన్ని రకాల 7 రకాల అంశాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుందన్నమాట ఈ ప్రభుత్వం. ఇక నిజంగా అద్భుతం అండి.
క్రికెట్ ప్రేమికులు నిన్న ఆస్వాదించారు, నేనైతే ఆస్వాదించాను. ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది పొగరు పట్టుకొని. అసలు ఆస్ట్రేలియాకి ఆట ప్రతిభతో పాటు విపరీతమైన అహంకారం, విపరీతమైన పొగరు ఎక్కువ అంటారు చాలామంది. ఈవెన్ నేను కూడా అబ్జర్వ్ చేశాను గ్రౌండ్లో వాళ్ళ ఆట తీరు అది ఇది చూసిన తర్వాత. సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు డిసిప్లైన్తో ఉంటారు, ఇండియా వాళ్ళు డిసిప్లైన్తో ఉంటారు. కానీ కొంతమంది ఆటగాళ్ళు డిసిప్లైన్తో క్రికెట్ ఆడరు. అటువంటి వర్స్ట్ టీముల్లో ఆస్ట్రేలియా ఒకటి. కోర్స్ వాళ్ళు ప్రతిభావంతులు కావచ్చు, వాళ్ళు క్రికెట్ని బాగా ఆడొచ్చు కాక, కానీ ఆ టీం నిన్న ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇంటికి వెళ్ళిపోయింది? ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ మీద బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా 3 ఒక్కొక్క మ్యాచ్ గెలిచినట్టు. అప్పుడు నెట్ రన్ రేట్లో ఆస్ట్రేలియా ముందుకుంటుంది, ఆస్ట్రేలియా పైకి వెళ్ళేది. కానీ నిన్న ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది బంగ్లాదేశ్ మీద. సో సునాయాసంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కి వెళ్ళింది. ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆ టీంని నిజంగా వాళ్ళ మీద ఎటువంటి అంచనాలు లేవు, కానీ వరల్డ్ కప్లో అదరగొడుతున్నారు. ఒక ఇండియా మీద ఓడిపోయారు తప్ప మిగిలిన చాలా పెద్ద టీముల మీద గెలిచారు. వాళ్ళలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. ప్లస్ ఆ దేశంలో, మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకు ఉండదు. అక్కడ తాలిబాన్ల పరిపాలన తెలుసు కదా. 2 సంవత్సరాల కిందట ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు చేజెక్కించుకున్నారని. సో అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఆఫ్ఘాన్ అద్భుత బంగ్లాదేశ్పై సంచలన విజయం, T20 ప్రపంచ కప్లో సెమీస్లోకి. సో సెమీఫైనల్లో వాళ్ళకి టఫెస్ట్ ఫైట్ సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. మనం సెమీఫైనల్తో ఇంగ్లాండ్తో ఆడతాము, వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. సౌత్ ఆఫ్రికా మీద కూడా గెలిచి వాళ్ళు ఫైనల్కి వస్తే అప్పుడండి ప్రపంచ క్రికెట్ మొత్తం ఆశ్చర్యపోద్దండి. చూద్దాం ఏం జరుగుద్దో. మళ్ళీ ఆంధ్ర జట్టుకు ఆడతా, మంత్రి లోకేష్తో చర్చల అనంతరం క్రికెటర్ హనుమ విహారీ ప్రకటన. వైకాపా ప్రభుత్వంలో తీవ్ర అవమానాలతో కెప్టెన్సీకి రాజీనామా. ఓకే. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. తల్లి భాషను ఎవరూ మర్చిపోకూడదని పిలుపు. నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ప్రశ్న. సూపర్ అండి. తెలుగువారే తెలుగు మర్చిపోతున్న తరుణంలో తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. తమిళ భాషాభిమానం అధికంగా ఉండే తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంగళవారం ఆయన లోక్సభ సభ్యుడిగా అచ్చ తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఆయన తెలుగు వ్యక్తి, ఇక్కడ నుంచి తమిళనాడు వెళ్ళి స్థిరపడ్డారు కాబట్టి ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా మంచి విషయం. ఇది సంగతి కార్టూన్ చూడండి, అసలు మామూలుగా లేదు. సామాన్యుడేమో చేయాలే వెళ్ళు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించాడు. సామాన్యుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వనని తిరస్కరించాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్పీకర్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి బతిమను ఆడుకుంటున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి స్పీకర్కు జగన్ లేఖ. ఈ అంశం మీద ఇది సంగతి కార్టూన్. అంటే ప్రజలు ఇవ్వండి, స్పీకర్ ఎందుకు ఇస్తారు అని. అదేదో ప్రజలే ఇస్తే బాగుండదు. ప్రజల దగ్గర అధికార గర్వం చూపించకుండా ఉంటే ప్రజలు ఇచ్చేవాళ్ళేమో. ప్రతిపక్ష హోదా కావాలి అనుకున్నప్పుడు కొంచెం మంచి పరిపాలన చేయాల్సింది, కొంచెమైనా మంచి పరిపాలన చేయాల్సింది. ఏదో ఒక వర్గాన్నైనా వదిలిపెట్టాల్సింది, ఏదో ఒక వర్గానికైనా మేలు చేయాల్సింది. రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ మంచిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో 27న కానూరులో నిర్వహణ. సీఎం చంద్రబాబు వివిధ రంగాల ప్రముఖుల రాక. ఏర్పాట్ల పర్యవేక్షణకు 5 మంత్రులతో కమిటీ. బాగుంది. అమరావతిలో పెట్టుబడులపై ఆస్ట్రేలియా ఆసక్తి. సిఆర్డీఏ కమిషనర్తో భేటీ అయిన కాన్సుల్ జనరల్ బృందం. మంచిది. డిప్యుటేషన్పై వచ్చి పురపాలికల్లో తిష్ట. వైకాపా సానుభూతిపరులైన కమిషనర్లకు అందలం. ఎన్నికల ముందు నిలిచిన విలీన దస్త్రాలకు మళ్లీ కదలక. చక్రం తిప్పుతున్న కీలక స్థానాల్లోని అధికారులు. నిజంగా కొంతమంది కమిషనర్లు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ సేవలో తరించారు. టీడీపీని కనీసం లెక్క చేయలేదు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు అంటే అక్కసు వెళ్ళగక్కారు. వాళ్ళ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు వీళ్ళ మీద. ఇప్పటికీ వాళ్ళు అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. బదిలీలు జరగట్లేదు. సో దానికి లాబింగులు చేసుకుంటున్నారు, ముడుపులు కొంత చెల్లిస్తున్నారు, అవి జరుగుతున్నాయంట. అలా మంగళగిరి ఒకటి ఉందంట, అలాగే చిత్తూరు ఒకటి ఉందంట, ఇలా చాలా ఉన్నాయి. సో అలాగే డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. తర్వాత కబ్జా చేసి వైకా ప్యాలెస్లు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్పై ఫిర్యాదు.
మాజీ మంత్రి, మన బుల్లెట్ శాఖ మంత్రి, గతంలో బుల్లెట్ శాఖ నిర్వహించిన మంత్రి గారికి మంత్రి గారి మీద నిన్న కేసు నమోదైందంట. నెల్లూరులో తన పొలం ఆక్రమణపై అధికారికి ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు కౌసర్ జాన్. శ్రీకాకుళంలో రిటైర్డ్ టీచర్ స్థలం ఆక్రమించి వైకాపా కార్యాలయం. శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఎకరాకు 1000 చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90% భవనం పూర్తి చేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందిన లేఅవుట్లు ఉన్నాయి. అందులో కూడా 30 సెంట్ల వరకు ఆక్రమించేశారంట. అది తీసుకున్న భూములు ప్రభుత్వ భూములు, పైగా పక్కనున్న భూములు కూడా ఆక్రమించేస్తున్నారు. అందుకే 11 సీట్లు వచ్చాయి. సజ్జల కొనసన్నల్లోనే దోపిడీ. 1,00,000 టన్నులకు పైగా క్వాట్స్ అక్రమ తరలింపు. విలువ 550 కోట్ల నుంచి 800 కోట్ల పైనే. నెల్లూరులో సిఐడి డిఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు బద్రీనాథ్. 2 ఏళ్లుగా మా పొలాల్లో వైకాపా నాయకులు అక్రమంగా తవ్వకాలు జరిపారు. 550 కోట్ల నుంచి 800 కోట్ల విలువైన క్వాట్స్ను దోచేశారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి కొనసన్నలో జరిగింది. నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో జరిగింది, సజ్జల గారి కొనసన్నలో కాదు, విజయసాయిరెడ్డి. ఏమో వాళ్ళందరూ ఒకటే, ఏదైనా కావచ్చు. అంటే విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉందేమో అనుకున్నా, అలాగే కాకినాడకు చెందిన ఒక నాయకుడి పాత్ర ఉందేమో అనుకున్నా. చూద్దాం. తర్వాత పోలవరంపై నిపుణులతో లోతైన అధ్యయనం. అన్ని సంస్థల భాగస్వామ్యం. తొలుత ఢిల్లీలో సమావేశం, తర్వాత పోలవరంలో భేటీలు. మంచిది. ఇంతకీ ఈ సలహాదారులు అందరూ పోయారా, ఇంకా ఉన్నారా? కొత్త సలహాదారులు ఏమైనా వస్తారా? వృద్ధుల భూములపై వాలిన వైకాపా గద్దలు. హైగ్రేవా ప్రాజెక్టు ఎండాడలో 12.51 ఎకరాల కేటాయింపు. చిలుకూరు జగదీశ్వరుడు ఆధీనంలో భూమిపై ఎంవివి జీవి కన్ను భయపెట్టి భూమి లాక్కున్నారంటూ 2021లో జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో, ఎంఓయు పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించారంటూ తాజాగా ఫిర్యాదు. పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. పాపాలన్నీ కూడా వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చేశారో, ఎక్కడ చేశారో. మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి. ఇప్పుడు అయిపోయిందిలే, సరిపోదాం, వదిలేద్దాం. జగన్కు ఎమ్మెల్యే హోదా తగ్గించబోం. నిబంధనల మేరకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతా ప్రభుత్వం కల్పిస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వెల్లడి. జగన్ ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయనకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతా ఇస్తాం. ఆయన ఎమ్మెల్యే హోదాని ఎక్కడా తగ్గించబోము. ఇదో సెటైర్. ఒక ఎమ్మెల్యే హోదా ఇస్తారు ఎలాగైనా. తెదేపా నాయకురాలు దారుణ హత్య. ఆళ్లగడ్డ పట్టణంలో ఘటన ఆస్తి గొడవలే కారణమంటున్న పోలీసులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో తెదేపా నాయకురాలు అట్ల శ్రీదేవి మంగళవారం గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన అట్ల భాస్కర్ రెడ్డి, అతని తమ్ముడు అట్ల గోపాల్ రెడ్డి గత కొన్నేళ్ళుగా ఆస్తి తగాదాల్లో భాగంగా జరిగిందంటండి. ఇది రాజకీయ కక్షలు కాదు, ఆస్తి గొడవలు అంటున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టిన లావు శ్రీకృష్ణదేవరాయలంట. ఓకే. తర్వాత 180 కోట్ల బకాయి కట్టేది ఎవరు? ఏపీఎండీసీకి బాకీ పడిన జేపీ సంస్థ. అయినా బాకీ లేదంటూ ధ్రువపత్రం ఇచ్చిన మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి. ఎన్నికల కోడ్ కోసే 2 రోజుల ముందు క్లియరెన్స్. ఉపగుత్తేదారు టర్న్కి బ్యాంక్ గ్యారంటీలు 120 కోట్లు విడుదల. పాపాలు, ఆ పాపాలన్నీ ఇప్పుడు భర్తీ చేయాలి. సరే, అది పక్కన పెడితే మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్దాం. ఈనాడులో ఇంకేమైనా ఉన్నాయా లోపల పేజీల్లో? పట్టణ ప్రజలను ముంచేశారు, 2214 కోట్లు దారి మళ్లించారంట. ఆ నగరపాలక సంస్థలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం. గ్రామీణ నిధులను వాడేశారు 5500 కోట్లు. పట్టణ పురపాలకుల నిధులు వాడేశారు 2200 కోట్లు. బడ్జెట్ కొరత ఉన్నా సీఎం నిధులు ఇస్తామన్నారు. అత్యవసర పనులు వెంటనే చేపట్టాలి. జనవనరుల శాఖ అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష. మన నడవడిక మన్ననలు పొందాలి. సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేద్దాం. ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో మీటింగ్ అయ్యి సభా సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, సభలో ఎటువంటివి ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పారనమాట. ఏఐ సాయంతో కిడ్నీ జబ్బులు నిర్ధారణ. సరే, పక్కన పెట్టేద్దాంలే, ఇంక అయిపోయింది. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రజల గొంతును గుర్తించండి. ప్రజల గొంతు ఎక్కడండి? ప్రజలు ఇవ్వలేదు కదా మనకు ప్రతిపక్ష హోదా, ప్రజలు ఇవ్వలేదు కదా. ఇంక ప్రజల గొంతును ఎక్కడ గుర్తిస్తారు? తప్పు కదా, ఈ హెడ్డింగే తప్పు. ప్రజలు ఇవ్వలే ప్రతిపక్ష హోదా. ప్రజలు ఒక 20 సీట్లు ఇచ్చుంటే అప్పుడు ప్రజల గొంతును గుర్తించండి అనాలి. పోనీ ప్రజలు ఒక 16, 17 కొసర సీట్లు ఇచ్చుంటే అప్పుడు ప్రజల గొంతును గుర్తించండి అనాలి.
ఆ 11 సీట్లకు ప్రజల గొంతు ఎందుకు అవుద్ది? స్పీకర్ అయ్యన్న పోతరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేక ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా. చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. నాడు ఉపేంద్ర, పీజీఆర్ విషయంలో ఇదే జరిగింది. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారా? శాసనసభలో మేము గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో వాళ్ళకు మీరు గొంతు విప్పించలేదుగా. గతంలో వాళ్ళకి 23 సీట్లు వచ్చినా వాళ్ళ గొంతు తొక్కిపట్టారుగా. మరి అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది, అంతకు మించే ఉంటుంది. అంతరంగం అప్పుడే అర్థమైంది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద సాక్షిలో బ్యానర్ వేశారు. తర్వాత ఓం బిర్లా వర్సెస్ కె సురేష్, లోక్సభ స్పీకర్ పదవికి పోటీ, డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి, హామీ ఇవ్వని బీజేపీ, కుదరని ఏకాభిప్రాయం, దళిత నేత సురేష్ను పోటీకి దింపిన ఇండియా కూటమి. ఏ కమ్యూనిటీ నేత అయినా సరే అక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్ అవుతాయి ఎవరికి ఏంటనేది. ఏపీలో ఆ ఛానళ్ళ ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి. సాక్షి సహా పలు ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై కేబుల్ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం. సో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఇవి ఎంఎస్ఓలు స్వచ్ఛందంగా నిలుపుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ఛానల్ ప్రసారాలు ఎంఎస్ఓలే ఆపేశారు. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఎంఎస్ఓలకు చెప్పింది. మేబీ దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే నిబంధనల ప్రకారం అయితే ఆపడానికి లేదు, కానీ గత ప్రభుత్వం ఆపింది కాబట్టి వీళ్ళు ఆపుతారు, ఏదో ఒకటి చేసి ఆపుతారు. మా ఆస్తుల్నే అమ్ముకుంటున్నాం, హైకోర్టుకు విశాఖ ఉక్కు యాజమాన్యం నివేదన. ఇప్పటికే బిడ్డర్లు కొంత మొత్తం చెల్లించారు. స్టేటస్ కో వల్ల విక్రయాల ప్రక్రియ ఆగిపోయింది, ఉత్తర్వులు సవరించాలని అభ్యర్థన. కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లో కేంద్రానికి కోర్టు నిర్దేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం మీద, అమరావతి మీద బోల్డ్ వార్తలు వచ్చేస్తాయి సాక్షిలో. ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పుడు బోల్డ్ వార్తలు రాసేస్తారు. ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చేది ఇప్పుడు వీళ్ళకి. పెట్టుబడి గండం, అప్పు పుట్టక సర్కారు సాయం కోసం రైతన్న ఎదురుచూపులు. ఏటా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ. రైతు భరోసాను అన్నదాత సుఖీభావుగా మార్చడం మినహా సాయం ఏది? అన్నదాతకు తొలి విడత సాయం ఎప్పుడు ఇస్తారో చెప్పలేని దుస్థితి. సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతన్న ప్రదక్షిణలు. అదేంటి కంగారు? గట్టిగా 15 రోజులైందేమో ప్రభుత్వం ఏర్పాటై. ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులైంది. ఇస్తారు, ఆగాలి. జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యం. చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు అనే మాట మనం చెప్పడమా? పేరు నాని గారు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఎవరు నడిపారో మనకు తెలీదా? ఫేక్ న్యూస్లు సృష్టించడానికి 400 మంది టీమును తయారు చేసిన చరిత్ర మన పార్టీది. కోట్లాది కోట్లు వెచ్చించిన చరిత్ర మన పార్టీది. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు మంత్లీ పేమెంట్లు ఇచ్చి వాళ్ళ చేత అది ప్రతిపక్షాలను, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించిన చరిత్ర మనది. జగన్ భద్రతపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఇదంతా. బాబుతో పాటు లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్, భువనేశ్వర్లకి భద్రత ఇవ్వలేదా? హైదరాబాద్లోని బాబు ఇంట్లో ఏమున్నాయో ఫోటోలు విడుదల చేయగలరా? మీడియాకు ఆ ఇంటిని చూపించగలరా? ఉండవల్లిలో కరకట్ట ఇంటికి 100 కోట్లు ఖర్చు చేయలేదా? వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ధ్వజం. సో పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుగుకున్నట్టు ఏదో ఒకటి వీళ్ళ మీద ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది. వీళ్ళ పాపాలు ఏవో ఒకటి బయటపడతాయి, దాన్ని కవర్ చేయడానికి రోజుకొకరు బయటకు వస్తారు. అదేదో పాపాలు చేయకుండా ఉండొచ్చుగా. అప్పులు మొదలు 2,000 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం బోని. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 2,000 కోట్లు అప్పు చేసింది. 1000 కోట్లను 11 ఏళ్ల కాల వ్యవధితో 7.34% వడ్డీకి అప్పు చేసింది. మరో 1000 కోట్లను 20 ఏళ్ల కాల వ్యవధికి 7.31% వడ్డీకి అప్పు చేసిందంట. అవును, గత ప్రభుత్వం అసలు అప్పులు చేయలేదు కదా, ఈ ప్రభుత్వం చేసేద్ది. రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక నోటిఫికేషన్ 2వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ, 5వ తేదీ గడువు. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక జరుగుతాయి అంటే 2 టీడీపీకి దక్కేలా ఉన్నాయిలే. ప్రజల గొంతును స్పీకర్ పదవి ఏంటి మనందరికీ ఎంతో ఇష్టమైన పేపరు, ఇంకా ఇష్టమైన వార్తలు రాలేదు. భద్రత పైన తప్పుడు కథనాలు రాతల. బాబు అక్రమాలకు కప్పుచ్చేందుకే ప్రజావేదిక నిర్మాణం. ప్రభుత్వ ఆస్తి అక్రమంగా ఉండకూడదని కూల్చివేత. ఇప్పుడు ఎందుకు? ఆ పాపం ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు తీర్పు. గతంలో అలా పనిచేస్తామంటే కుదరదు. అధికారులకు హోంమంత్రి అనిత హెచ్చరిక.
గత ప్రభుత్వంలో లాగా అధికారులు పనిచేస్తామంటే కుదరదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన కోసం పనిచేయమని అడగనని, ప్రజల కోసమే పనిచేయాల్సి ఉంటుంది అన్నారంట. నిన్న కుప్పాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందాలి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష. కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. వాగ్దానాలపై కూటమి మౌనం. మాజీ మంత్రి కారుమూరి మొన్నే కదండి కేబినెట్ మీటింగ్ పెట్టి కొన్ని హామీలు నెరవేర్చడానికి ఒప్పుకున్నారు. ఇంకా కుట్ర రాజకీయాలు ఏమున్నాయి? ఆంధ్రజ్యోతిలో ఓకే, ఇది కుప్పం పర్యటన మీద ఆంధ్రజ్యోతిలో బ్యానర్ రాశారు. మోయలేనంత భారం ఉన్నా ఎంత కష్టమైనా భరిస్తాను చంద్రబాబు, పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ, కష్టాలు చూసి అదే ఆయన కుప్పం పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వేశారు. ఇక్కడ చూసుకుంటే శరణు ఢిల్లీ అండ కోసం జగన్ పాట్లు, కేంద్ర సర్కార్కు బయట నుంచి మద్దతు, లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం, అంశాల వారీగా కాదు అన్నింటికీ జై, పాత కేసులకు తోడు కొత్త స్కాములు, 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు, చంద్రబాబును అరెస్ట్ చేయించి ఆనందం, తనను అరెస్ట్ చేస్తారని జగన్ ఆందోళన. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. మన ఛానల్ కంటెంట్ ఎందుకు ప్రత్యేకం అనేది. నిన్నగాక మొన్న ఒక వార్త పుట్టించారు. కాంగ్రెస్లో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, డీకే శివకుమార్ గారిని కలిశారు అని. దానిలో నిజం ఏమిటి అనేది చెప్పడానికి నేను ఒక వీడియో చేశాను. మేబీ మీ అందరూ చూసే ఉంటారు. ఇదిగోండి, నిన్న 18 అవర్స్ అయ్యి 130,000 మంది చూశారు. ఇందులో చెప్పాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో జతకట్టే అవకాశమే లేదు, ఆయన బీజేపీతోనే ఉంటారు. ఎందుకంటే ఆయన కేసులు భయం ఉంది, గతంలో చేసిన స్కాములతో పాటు కొత్తగా కూడా చేశారు. కాబట్టి ఆయన బీజేపీతోనే ఉంటారు. నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెస్కి వెళ్ళరు, అంత రిస్క్ చేయరు, అంత సీన్ ఆయనకు లేదు, అంత గట్స్ ఆయనకు లేవు అని చెప్పి డీటెయిల్డ్గా చెప్పాను. అదే రాశారు ఆంధ్రజ్యోతిలో. అదే నేను మొత్తం ఇందులో చెప్పిన అంశాలే ఉన్నాయి. కావాలంటే ఆ వీడియో ఉంది, ఒకసారి చూడండి. చాలా డీటెయిల్డ్గా చెప్పాను ఈ వీడియోలో. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం లేదు, దానికి కారణం ఇదే అదేని. ఇక కేజ్రీ బెయిల్పై స్టే, ట్రయల్ కోర్టు తీరు అనాలోచితం, ఈడీ పత్రాలను పరిగణలోకి తీసుకోలేదు, వాదనలకు తగిన అవకాశం ఇవ్వలేను, విచారణలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. మంచిది. స్పీకర్ పదవికి పోటీ, ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు, రాజ్యాంగాన్ని అణచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? అలాగే నేను కొన్ని వీడియోస్లో బీజేపీని విమర్శిస్తున్నప్పుడు చాలామంది మీరు బీజేపీ వ్యతిరేకి, మీరు కావాలని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏం చేసిందని బీజేపీకి మద్దతు ఇవ్వాలి? ఎందుకు బీజేపీని వ్యతిరేకించకూడదు? నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి అని అడిగింది బీజేపీ కాదా? 2014 ఫిబ్రవరిలో విభజన జరుగుతున్న సమయంలో తలుపులు మూసి పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా చాలదు, 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పిన పార్టీ బీజేపీ కాదా? ఎన్నికల ప్రచార సభల్లో 2014లో 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పార్టీ బీజేపీ కాదా? మరి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని మాట మార్చిన పార్టీ బీజేపీ కాదా? నా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన పార్టీని జీవితంలో క్షమించను నేనైతే. అందుకే నేను బీజేపీకి వ్యతిరేకంగానే చేస్తాను. బీజేపీకి ఏమాత్రం నేను అనుకూలంగా కాదు. వాళ్ళు చాలా ఉన్నాయి ఇటువంటి మోసాలు. ఏమో దేశవ్యాప్తంగా వాళ్ళు బాగా పరిపాలిస్తే పరిపాలించవచ్చుగాక, దేశంలో హైవేలు కడితే కట్టొచ్చుగాక, దేశం మొత్తం అభివృద్ధిలో నడిపించవచ్చుగాక. నేను పుట్టిన నా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది బీజేపీ. ఇప్పుడు ఈ రాష్ట్రం ఇలా ఉండడానికి కారణం బీజేపీ. ఇటువంటి బీజేపీని నెత్తిన పెట్టుకోవాలా? ఇటువంటి బీజేపీకి సపోర్ట్ చేయాలా? సిగ్గు లజ్జ లేనోళ్ళు వాళ్ళతో ఉంటారేమో, కానీ నాకైతే మాత్రం అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను బీజేపీ గురించి పాజిటివ్గా ఆలోచించలేను కూడా. అఫ్కోర్స్ వాళ్ళు మంచి చేస్తే చేయొచ్చు కాక, కానీ నాకు సంబంధం లేదు. ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పండి, బీజేపీకి భజన చేద్దాం. ఆరెంజ్ కలర్ షర్ట్లు వేసుకుంటా, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటా, మెడలో ఆరెంజ్ కండువా వేసుకుంటా, ఒక చిరతలు తెచ్చుకుంటా, రోజు భజన చేస్తా, నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పండి. ఓకేనా? ఎందుకంటే నిన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, మీరు బీజేపీ వ్యతిరేకి అని. ఎందుకు వ్యతిరేకించకూడదు బీజేపీని? మళ్ళీ 5 వైసీపీ కార్యాలయాలకు నోటీసులు, అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, స్థలాల ఆక్రమణ పైన గలం విప్పుతున్న బాధితులు, మాజీ మంత్రి అనిల్పై పోలీసులకు ఫిర్యాదు.
అవి కూల్చేయొద్దండి. ఏ అనాథాశ్రమాలకో ఏ ప్రభుత్వ కార్యాలయాలకో ఇచ్చేయండి. జిల్లాల్లో ఎస్పీ ఆఫీసులు లేవు, కలెక్టర్ ఆఫీసులు లేవు, జిల్లా కార్యాలయాలకు ఇచ్చేయండి, రంగులు మార్చేయండి. సభలో హుందాగా ప్రవర్తిద్దాం. మన నడవడిక చర్చలు మన్ననలు పొందాలి. అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేద్దాం. పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత మీదే. ఇంకా 21 చాలు, ఇంకా విస్తరించండి. రాష్ట్రం మొత్తం విస్తరించండి జనసేన పార్టీ. సరే, ఓవరాల్గా ఇవన్నమాట 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.